సగ్గం మండలం దువ్వూరులో రాష్ట్ర స్థాయి 13వ మెన్ అండ్ ఉమెన్ బీచ్ కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి మహిళా, పురుష క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. నేటి నుండి 4 రోజుల పాటు బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. 15 మంది టెక్నికల్ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, టీడీపీ నాయకురాలు ఆనం కైవల్యారెడ్డి పాల్గొన్నారు. ఒక్కసారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు దువ్వూరికి వచ్చి ఈ కబడ్డీలో పాల్గొనడం వలన దువ్వూరు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దువ్వూరు గ్రామంలో జరపడం అనేది నిజంగా ఇది ఒక గ్రామీణ క్రీడ. ఆ గ్రామీణ క్రీడ గ్రామంలోనే జరపడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈ స్థాయికి తీసుకురావడం. దానికి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన క్రీడల పట్ల ఉండేటువంటి శ్రద్ధ వల్ల క్రీడాకారులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలతో ఈ గ్రామంలో మీరందరూ రండి, మేము చూసుకుంటామని వారి ప్రోత్సాహంతో ఇక్కడ రావడం. ఆయన ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది, దానివల్ల రాలేకపోయిన దానివల్ల ఆయన తనయ్య కైవల్యారెడ్డి గారు అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇటువంటి సాంస్కృతిక ఆటపాటల కార్యక్రమాలు పాల్గొనడం వారికి ప్రత్యేకమైనటువంటి క్రీడాకారులందరి తరఫున ఈ గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నడపడానికి కారకులు ఎవరంటే ఈ సంగం మండల వాసులు, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు. వారిలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తితో ఈరోజు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కారణం కాబోతా ఉంది. రాబోయే 4 రోజుల్లో ఈ క్రీడాకారులందరూ కూడా అన్ని వసతులతో పాటు వారికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా గ్రామస్తులకు సపోర్ట్ తీసుకున్నారు. ప్రత్యేకంగా క్రీడాకారులందరి తరపున ఇక్కడ అందరూ ఉన్నారు. సర్పంచ్ గారు శ్రీనివాసులు ఉన్నాడు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పెద్దలు అందరు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఆడే ఆటలు చూడడానికి వచ్చాం, మేము ఉపన్యాసాలు చెప్పడానికి రాలేదు. చెప్పాల్సిన 4 మాటలు పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ గ్రామీణ క్రీడ నేను కూడా స్వతహాగా నేను కబడ్డీ ప్లేయర్ని, చదువుకున్న కాలేజీలో చదువుకున్న రోజుల్లో నేను కెప్టెన్ కూడా. ఈ వాలీబాల్ కానీ కబడ్డీలో కానీ నేను సర్వోదయ కాలేజీలో డిగ్రీ చదువుకునేటప్పుడు విన్నర్గా వచ్చాను. నేను దీనికి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. అదేవిధంగా యువకులు పోయినసారి కూడా వచ్చున్నారు ఇక్కడికి 13 జిల్లాల్లో జరిపినప్పుడు. కానీ ఈసారి ప్రత్యేకత 26 జిల్లాల నుంచి 26 మహిళలు, 26 పురుషుల వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలగాలంటే ఈ క్రీడలన్నీ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగడం మీ అందరికీ నాన్నగారి తరపు నుంచి, నా తరపు నుంచి పెద్దగా స్వాగతం పలుకుతున్నాను. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన మహిళలు మరియు పురుషులు క్రీడాకారులందరికీ ఇక్కడ మీకోసం అన్ని వసతులు కల్పించున్నాము. నాకు నిన్న సాయంత్రమే చెప్పారు ఇదొక కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారని. మీ అందరినీ చూస్తుంటే నాకు 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆ బాబు ఫుట్బాల్ ప్లేయర్, తను ఫుట్బాల్ ఆడుతున్నాడు ఇంట్రెస్ట్గా. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నాకు వాడిని చూస్తున్నట్టుగానే ఉంది. వాడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు, గేమ్స్ ఆడాడు, చాలా కష్టపడుతున్నాడు. ఉండి నాకు తెలీదు ఇంత కష్టం ఉంటుందా అని. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే వాడు ఎంత కష్టపడుతున్నాడో నాకు అర్థమవుతుంది. అండ్ రెండవ విషయం, మీరు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. రెండవది, మన భారతదేశంలోనే పురాతనలో చెప్తుంటారు కబడ్డీ అనేది ఒక పురాతనమైన ఒక అన్ని ఆటల్లో ఒక ఆట అని. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీకు ఈ 4 రోజులు మీ అందరికీ ఏవే వసతులు కావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు అండ్ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు మీకు కావాల్సిన వసతులన్నీ అరేంజ్ చేశారు. సో ఈరోజు మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా తండ్రి గారి గురించి. ఆయనకి క్రీడలన్నా క్రీడాకారులన్నా చాలా ఇష్టం.
ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఒలింపిక్ అసోసియేషన్ కి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా సేవలు అందించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలో అండ్ రేపు రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ స్టేడియం ఒకటి ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది కూడా నాన్నగారి హయాంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా రాబోయే స్పోర్ట్స్ ఎవరైతే ఆటలు ఉన్నాయో అవన్నిటికీ కూడా మీకు ఒక మంచి స్టేడియం ముందర రాబోతుందని అందరికీ చెప్తుంది.